హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాదొక చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మీరు మంచి మంచి కథలను అనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోతాం. 2 రోజుల క్రితం ఏదో ముఖ్యమైన పని ఉందని తన భర్త రావడం గమనించిన జానకి రఘురామ్‌కి ఎదురెళ్ళి భర్త చేతిలో ఉన్న బ్యాగ్‌ని తన చేతిలోకి తీసుకుంటూ, "ప్రయాణం అది బాగా జరిగిందా అండి? ఏదో ముఖ్యమైన పని ఉందని హడావుడిగా వెళ్లారు. ఆ పనేదో పూర్తయిందా?" అడిగింది. "ఆ విషయాలన్నీ తిరిగ్గా మాట్లాడుకుందాం కానీ, ముందు నా స్నానానికి వేడినీళ్ళు పెట్టు జానకి" అని రఘురామ్ చెప్పడంతో, "సరేనండి" అని జానకి గదిలోకి వెళ్ళింది. కాసేపటికి రఘురామ్ స్నానమది పూర్తి చేసుకుని హాల్లోకొచ్చేసరికి జానకి వంట పూర్తి చేసి రఘురామ్‌కి భోజనం వడ్డించింది. అలా కాసేపటికి భోజనాలయ్యి వంటిని శుభ్రం చేసొచ్చి జానకి భర్త పక్కనే సోఫాలో కూర్చుంది. రఘురామ్‌కి ప్రయాణం చేసి రాక అలసటగా ఉందేమో సోఫాలో తల వెనుక కానించి కళ్ళు మూసుకున్నాడు. ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నారు. గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోలేకపోయారా? అంది జానకి. అలాంటిదేం లేదు జానకి. ఊరికే అలా అన్నాడు రఘురామ్. 2 రోజుల క్రితం భర్త తనతో కారణం చెప్పకుండా ఊరికి వెళ్ళిన విషయం ఏంటో తెలుసుకోవాలనుకున్న జానకి ఇక ఉండబట్టలేక, ఇంతకీ ఏ పని మీద ఊరు వెళ్లారో నాతో చెప్పనే లేదు అడిగింది. భార్య మాటలకి రఘురామ్, "విషయం నీతో చెప్పలేదు కదూ" అన్నాడు. "అదే కదా, అందుకే కదా అడుగుతుంది" అని జానకి చెప్పడంతో, "మరేం లేదు జానకి, మన పిల్లలిద్దరూ చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు భవిష్యత్తులో వాళ్ళ చదువులకు ఉపయోగపడుతుందని మన ఊళ్ళో ఓ 400 గజాల ఖాళీ స్థలం కొన్నాం కదా. అవసరాలకు అమ్ముదామని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ ఆ భగవంతుడి దయ వల్ల స్థలాన్ని అమ్మకుండానే పిల్లలు, వాళ్ళ చదువులు, పెళ్ళిళ్ళు అయిపోయాయి. పిల్లలిద్దరూ విదేశాల్లో మంచి ఉద్యోగంలో ఉన్నారు. ఇక మీదట ఆ స్థలంతో అవసరం లేదనిపించి ఓ మంచి పని నిమిత్తం స్థలం అమ్మి డబ్బునిచ్చాను" అని చెప్పాడు రఘురామ్. భర్త మాటలకి జానకి, "ఏంటి, అంత స్థలాన్ని వచ్చిన డబ్బు ఊరికే ఎవరికో ఇచ్చారా?" అడిగింది ఆశ్చర్యంగా. "నేనిచ్చింది మంచి పని కోసమే కదా జానకి, ఎందుకంత ఆశ్చర్యంగా అడుగుతున్నావు?" అడిగాడు రఘురామ్. "ఏంటండి, ఏంటి ఆ మంచి పని? మన పిల్లలిద్దరినీ కాదని మీరు చేసిన మంచి పని ఏంటి? ఈ రోజుల్లో ఖాళీ స్థలం దొరకడమే కష్టంగా ఉందంటే, ఇన్నేళ్లుగా ఇన్ని సమస్యలొచ్చినా అమ్మకుండా దాన్ని కాపాడుకుంటూ వస్తున్న ఆ స్థలాన్ని అమ్మగా వచ్చిన డబ్బు ఎవరికో ఇవ్వడం ఏంటండి? అసలు మీరు స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా?" అడిగింది జానకి. భర్త మాటలకి రఘురామ్, "నాకు తెలుసు జానకి, నీకు తెలిస్తే నువ్వు ఇలాగే మాట్లాడతావని. అందుకే విషయం నీతో చెప్పకుండానే ఊరికి బయలుదేరాను. పేద పిల్లల కోసం మన ఊళ్ళో స్కూల్ని కట్టాలని నిర్ణయించుకుని స్థలం కోసం ఆ చుట్టుపక్కల వారిని అడుగుతున్నానని తెలిసి ఊరికి బయలుదేరాను. నీకు చెప్తే నువ్వెలాగో పిల్లల పేరు రాయమని అంటావని నాకు తెలుసు. అందుకే 6 నెలల క్రితం జరిగిన దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నా తల్లిదండ్రుల పట్ల నేను చేసిన పాపానికి కాస్త అయినా ప్రాయశ్చిత్తం చేసుకోవాలనే ఈ పని చేశాను" అంటూ బాధపడుతున్న రఘురామ్‌కి ఒక్కసారిగా తన గతమంతా కళ్ళ ముందు కదలాడింది. రఘురామ్ తల్లిదండ్రులు మాధవరావు, శకుంతల దంపతులు. ఆ దంపతులకి రఘురామ్ ఒక్కడే సంతానం. మాధవరావు తనకున్న 2 ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఒక్కగానొక్క కొడుకని మాధవరావు తన కొడుకుని బాగా చదివించాడు. రఘురామ్ డిగ్రీ వరకు చదువుకుని టీచర్ ట్రైనింగ్ అది పూర్తి చేసి తమ పక్కూలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించాడు. కొడుకు ఉద్యోగంలో చేరిన కొంతకాలానికి తనకు మంచి సంబంధం చూసి పెళ్లి జరిపించారు. పెళ్ళైన కొత్తలో రఘురామ్ దంపతులు ఉమ్మడిగానే తల్లిదండ్రులతో పాటు కొంతకాలం కలిసి ఉండేవాళ్ళు. తను ఉద్యోగం చేసిన పక్కూరే అవటంతో రోజు వెళ్ళొస్తుండేవాడు. అలా 5 సంవత్సరాలు గడిచాయి. రఘురామ్‌కి 2 మగపిల్లలు పుట్టారు. తనలాగా వాళ్ళు కాకుండా తన పిల్లలిద్దరూ పట్నంలో అన్ని సౌకర్యాల మధ్య పెరగాలనుకున్న రఘురామ్ తన పిల్లలిద్దరికీ స్కూల్కి వెళ్ళే వయసు రావడంతో ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ చేయించుకొని భార్య పిల్లలతో పట్నం బాట పట్టాడు. కొడుకు, కోడలు, మనుమలు తమ నుంచి దూరంగా వెళ్ళిపోతున్న విషయం తెలిసి
మాధవరావు శకుంతల దంపతులు తమకు దూరంగా వెళ్ళొద్దని ఎంత బ్రతిమలాడినా రఘురాం తల్లిదండ్రుల మాట వినలేదు. అలా 5 సంవత్సరాలు గడిచిపోయాయి. రఘురాం పిల్లలిద్దరూ హై స్కూల్కి రావడంతో పిల్లల్ని చదివించడం, మరోవైపు వృత్తి బాధ్యతలతో బిజీగా ఉండి రఘురాం అంతకు ముందులా తల్లిదండ్రుల బాగోలు చూడటానికి వెళ్ళడం లేదు. పోనీ మేమే మీ దగ్గరికి వచ్చి ఉంటామని అడిగితే పట్టణంలో ఖర్చులు ఎక్కువ, నాకొచ్చే జీతానికి మేము నలుగురం బ్రతకడమే కష్టంగా ఉంది నాన్న, పైగా మిమ్మల్ని ఎక్కడి నుంచి చూసేది అని అనటంతో తమ మిగిలిన జీవితం ఒక్కగానొక్క కొడుకు దగ్గర గడపని ఆశపడ్డ మాధవరావు శకుంతల దంపతులకు నిరాశనే ఎదురైంది. ఆ తర్వాత కొంతకాలానికి రఘురాం తల్లిదండ్రులు వయసైపోయిన కారణంగా కాలం చేశారు. రఘురాం కొడుకులు అజయ్, విజయ్ ఇద్దరిది ఇంజనీరింగ్ పూర్తయింది. చదువు పూర్తయిన వెంటనే ఇద్దరు హైదరాబాద్లోని వేరు వేరు కంపెనీలో ఉద్యోగంలో చేరారు. కొడుకులు ఇద్దరు ఉద్యోగంలో స్థిరపడ్డ కొంతకాలానికి తమకి తగిన సంబంధం చూసి పెళ్లి జరిపించారు. జానకి, రఘురాం దంపతులు. ఇద్దరికి పిల్లలు పుట్టారు, కొడుకులు, కోడళ్ళు. మరోవైపు వాళ్ళ పిల్లలతో ఇల్లంతా చాలా సందడిగా ఉండటంతో జానకి, రఘురాంలు ఇంతకన్నా సంతోషం ఈ జీవితానికి ఇంకేం కావాలి అని మురిసిపోయారు. అలా ఉన్నట్టుండి ఒకరోజు అజయ్, విజయ్లు తమ భార్య పిల్లలతో కలిసి విదేశాలకు వెళ్తున్నట్టు చెప్పడంతో రఘురాం, జానకి దంపతుల నోట మాట రాలేదు. ప్రతి తల్లిదండ్రులు ఆశపడ్డటే వృద్ధాప్యంలో పిల్లల రెక్క నీడని ఉండాలని జానకి, రఘురాం కూడా ఆశపడ్డారు. మీ ఇద్దరూ ఇక్కడ చేస్తుంది మంచి ఉద్యోగలే కదరా, మళ్ళీ విదేశాలకు వెళ్ళటం ఎందుకు అని రఘురాం అనటంతో నేనంతా కష్టపడ్డా ఇక్కడ మాకు వచ్చే జీతం ఎంతో మీకు తెలియంది కాదు కదా నాన్న, రేపు మా పిల్లలు పెరిగి పెద్దవుతున్న కొద్దీ మాకు వచ్చే జీతాలతో వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దడం ఇబ్బంది అవుతుంది. అయినా మేమైనా శాశ్వతంగా విదేశాల్లో స్థిరపడడానికి వెళ్తున్నామా, కొన్ని సంవత్సరాలు అక్కడ పనిచేసి తిరిగి మళ్ళీ ఇక్కడికే కదా వచ్చేది అని కొడుకులు బదులు ఇవ్వడంతో మాధవరావు మారు మాట్లాడలేదు. ఆ తర్వాత 2 రోజుల్లోనే ఏర్పాట్లన్నీ పూర్తవడంతో అంతా వెళ్ళిపోయారు. ఎప్పుడు కొడుకులు, కోడలు వాళ్ళ పిల్లలతో సందడిగా ఉండే వాళ్ళ ఇల్లంతా వాళ్ళు వెళ్ళిపోవడంతో బోసిపోయింది. అమ్మ, నాన్న అనే తమ పిల్లల పిలుపు, నానమ్మ, తాతయ్య అనే మనవల పిలుపు వినపడకపోవడంతో రఘురాం, జానకిల గుండె ముక్కలైంది. అలా 2 రోజులు గడిచాయి. రఘురాం తమ పనిలో తను బిజీగా ఉంటూ పిల్లలు తమ నుంచి దూరంగా వెళ్ళిపోయిన విషయం నుంచి మెల్లమెల్లగా తేరుకున్నాడు. కానీ జానకి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అస్తమానం పిల్లల్ని తలుచుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఇలానే వదిలిస్తే జానకి ఆరోగ్య పరిస్థితి ఏమవుతుందో ఏమన్న భయంతో రఘురాం ఓ రోజు, జానకి, పిల్లలు వెళ్ళి 4 రోజులు దాటింది, ఇంకా నువ్వు వాళ్ళే తలుచుకుంటూ బాధపడితే ఎలా, నీ ఆరోగ్యం ఏం కాను అని అనడంతో జానకి, మీకేంటి, ఎన్నైనా మాట్లాడతారు, నా బాధ మీకేం తెలుస్తుంది, ఏ పని చేసినా నాకు పిల్లలే గుర్తొస్తున్నారు, ఆకలి వేసి భోజనం చేద్దామని కూర్చుంటే నిన్న మొన్నటి వరకు నా చేత గోరుముద్దలు తిన్నా పిల్లలు గుర్తొచ్చి ముద్ద గొంతు దిగటం లేదు, వంట చేద్దామని వెళ్ళాలని వంటగదిలోకి వెళ్తే అమ్మా ఈరోజు గుత్తి వంకాయ కూర చేయవు, ఆ కూర నువ్వు చేస్తే చాలా రుచిగా ఉంటుందని పెద్దోడి మాటలు. అదేంటమ్మా, ఎప్పుడు అన్నీ తమ్ముడికి ఇష్టమైనవే చేస్తావా, నాకు ఇష్టమైన బెండకాయ వేపుడు ఎప్పుడు చేయవా అనే చిన్నుడి మాటలు గుర్తొచ్చి బాధతో గుండె బరువెక్కుతుందండి. నిన్న మొన్నటి వరకు అమ్మా అమ్మా అని నా కొంగు పట్టుకొని తిరిగే పిల్లలు కళ్ళెదుట కనిపించకుండా పోతే ఆ తల్లి మనసు ఎంత తల్లడిల్లిపోతుందో మీకేం తెలుసు. అయినా ఇదంతా మీ వల్లే. ఆ రోజు పిల్లలిద్దరూ మన దగ్గరకు వచ్చి మేము విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాం నాన్న అని అడిగినప్పుడు మీరు వద్దని చెప్పాల్సింది పోయి మీ ఇష్టం అనటం వల్లే కదా ఈరోజు నేను ఇంతగా బాధపడాల్సి వస్తుందని జానకి అనడంతో, అదేంటి జానకి అలా అంటావు, నాకు మాత్రం పిల్లల మీద ప్రేమ లేదా, వాళ్ళు మనకి దూరంగా వెళ్ళాలని నేనేమైనా ఆశపడ్డానా జానకి, నువ్వు మన పిల్లలు ఇంకా చిన్నవాళ్ళనే భ్రమలో ఉన్నావు, కానీ వాళ్ళిప్పుడు రెక్కలు వచ్చిన పక్షులు, వాళ్ళ రెక్కల సహాయంతో స్వతంత్రంగా ఎగరాలనుకోవటం తప్పెలా అవుతుంది. అప్పుడే మర్చిపోయావు జానకి, మన పిల్లలిద్దరికీ స్కూల్కి వెళ్ళే వయసు వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ అన్ని సౌకర్యాలతో పెరగాలని మనకు
మంచి చదువులు అందించాలని మా అమ్మ నాన్నలు మమ్మల్ని వదిలి వెళ్ళొద్దని చెప్తున్నా వినకుండా ఆ పల్లెటూరిని వదిలి ఈ పట్టణానికి రాలేదా? మనలాగే ఇప్పుడు మన పిల్లలు కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ఇలా నిర్ణయం తీసుకున్నారు. వద్దని ఎలా అనగలం? తరాలు మారినా మనుషుల తీరు మారలేదు. మనం మన పిల్లల్ని మనం దూరంగా వెళ్తే కానీ మనకు అర్థం కాలేదు. ఆ రోజు మనం దూరమైనప్పుడు నా తల్లిదండ్రులను మించిన బాధ ఏంటో అని రఘురాం అనటంతో తప్పు చేశామండి. అత్తయ్య మావయ్య నిర్లక్ష్యం చేసి మనం చాలా తప్పు చేశాం. అందుకే ఆ భగవంతుడు మనకు ఈ శిక్ష వేశాడేమో అంటూ జానకి రఘురాం గుండెలపై తలవాల్చి కన్నీరు పెట్టుకుంది. ఆ క్షణమే రఘురాం నిర్ణయించుకున్నాడు. బ్రతికుండగా నా తల్లి రుణాన్ని తీర్చుకోలేకపోయిన నేను వాళ్ళ పేరు మీద ఏదైనా మంచి పని చేసి కొంతైనా నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని. అందులో భాగంగానే తండ్రి నుంచి వచ్చిన 2 ఎకరాల పొలంలో తన కష్టార్జితంతో కొన్న ఖాళీ స్థలాన్ని అమ్మకొచ్చిన 50 లక్షల రూపాయలతో తన తల్లిదండ్రుల పేరు మీద పేద పిల్లల కోసం స్కూల్ నిర్మించడానికి ఆ డబ్బుని విరాళంగా ఇచ్చొచ్చాడు. అదే విషయాన్ని ఊరి నుంచి తిరిగి వచ్చాక జానకి చెప్పడంతో అంత మంచి పని కోసం ముందే అని చెప్తే నేను వచ్చేదని కదండి అన్న జానకి తన సంతోషాన్ని వ్యక్తం చేయడంతో స్కూల్ ఓపెనింగ్కి మనల్ని ఎలాగో పిలుస్తారుగా జానకి, అప్పుడు తప్పకుండా ఇద్దరం కలిసే వెళ్దాం సరేనా అన్నాడు రఘురాం. అలా సంవత్సరం గడిచింది. రఘురాం రిటైర్డ్ అయ్యాడు. జానకి తనకి ఇక మీదట పిల్లలు తమకు దూరంగా ఉండాలనే ఆలోచన రాకుండా ఉండాలని ఇంట్లోనే చిన్నపిల్లల కోసం ఒక డే కేర్ సెంటర్ని ప్రారంభించి తమ అంతులేని మాతృప్రేమని ఆ చిన్నారులకు పంచుతూ వాళ్ళలోనే తమ పిల్లల్ని చూసుకుంటూ సంతోషంగా కాలం గడుపుతున్నారు. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఏమైనా మంచి మంచి కథలను అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.